ఆదికాండము 6వ అధ్యాయము 8వ వచనం. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప నొందినవాడాయెను. నోవాహు దేవుని యొక్క కృపను పొందడాన్ని బట్టి వచ్చినటువంటి జలప్రలయం నుండి తన ప్రాణాన్ని తను కాపాడుకోగలిగాడు. అలాగే తన కుటుంబాన్ని కాపాడుకోగలిగాడు. ఆ తర్వాత తనను తన కుటుంబాన్ని కాపాడుకోవడమే కాదు, తన ద్వారా దేవుడు ఒక నూతన ప్రపంచాన్ని సృష్టించాడు. అంతవరకు ఉన్నటువంటి జీవరాశులన్నింటినీ నాశనం చేసి, మనుషుల్ని కూడా నాశనం చేసి, నోవాహు ద్వారా కొన్ని జంతువుల్ని సమకూర్చి మనుషులను అలాగే జీవరాశులను ఒక నూతనమైన సృష్టిగా నోవాహు ద్వారా దేవుడు చేశాడు. మనము దేవుని కృపలో ఉండినట్లయితే దేవుడు ఈ లోకం మీదకి రాబోయే ఉగ్రత నుంచి మనల్ని తప్పిస్తాడు. అలాగే మన ద్వారా గొప్ప కార్యాలను దేవుడు చేయడానికి సిద్ధపడి ఉన్నాడు. మరి దేవుని కృప పొందాలంటే మనము దేవుని ఇష్టానుసారంగా జీవించాలి. నోవాహు దేవునికి ఇష్టానుసారంగా జీవించాడు, దేవుని కృప పొందాడు, జల ప్రళయం నుంచి రక్షించబడ్డాడు, కొత్త ఆవిష్కరణ చేశాడు. మరి మన జీవితాల్లో కూడా నోవాహులాగా గొప్ప కార్యాలు జరిగించాలంటే, నోవాహులాగా రక్షించబడాలి అంటే మనం దేవునికి ఇష్టానుసారంగా జీవించి దేవుని కృప పొందుకోవాలి.